అందరికీ హాయ్. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది సపోర్ట్ చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది డిఎమ్స్లో కూడా మెసేజ్ చేస్తున్నారు, తెలిసిన కూడా వాట్సాప్లో మెసేజ్ కూడా చేస్తున్నారు. కొంచెం బాగా మాట్లాడు, కొంచెం కాన్ఫిడెన్స్గా మాట్లాడు, బాగుంది వీడియోస్ అన్నీ క్లారిటీగా చూపిస్తున్నాం అని అన్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేస్తూ ప్లస్ వీడియోలు చూపించడం, ఎడిటింగ్ చేసుకోవడం అంతా ఎలా ఉంటుందంటే ఒక యుద్ధం ఎలా ఉంటుంది. డైలీ అలవాటు ఉన్న వాళ్ళకి అదే వర్క్ అయితే కొంచెం వాళ్ళకి పర్లేదు. కానీ కొంతమంది చాలామంది యూట్యూబర్స్ కానీ క్రియేటర్స్ కానీ వర్క్ చేస్తూ ప్లస్ యూట్యూబ్ కూడా రన్ చేస్తున్నారంటే అది ఆషామాషి కాదు. టైం ఉండాలి, దానికి చేయాలని ఓపిక అన్నీ సహనం ఉండాలి మెయిన్. కొంతమంది చాలామంది అనుకుంటారు పెట్టిన వెంటనే రీచ్ అయిపోద్దేమో, మనకి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, మానిటరైజేషన్కి వెళ్ళిపోద్ది, ఇంకా తర్వాత నుంచి ఇంకా బాగుంటుంది అనుకుంటారు. కానీ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలంటే మనలో మన పెట్టిన వీడియోలో కంటెంట్ ఉండాలి. కాబట్టి ఇంకా కంటెంట్ ఇంకా కొంచెం బాగా చూపిద్దాం ఇంకా అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈ వర్క్లో పడిపోయి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ పెట్టట్లేదు. చాలామంది చెప్తున్నారు డైలీ ఒక 2 షార్ట్స్ కానీ, ఒక వీక్లీ మాత్రం ఒక ఫుల్ వీడియోలు అయితే ఒక 2 కానీ 3 కానీ అప్లోడ్ చేయాలి, యాక్టివ్గా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటావో నీ వీడియోస్ కూడా అంతగా యాక్టివ్గా ఉంటాయి అని చాలామంది సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వర్క్ చేసుకొని వచ్చిన తర్వాత టైం సాలకపోవడం అన్నీ ఇబ్బంది అవ్వడం వల్ల అలాగా చేశాను. ఇంకా నెక్స్ట్ టైం డైలీ వ్లాగ్స్ లాగా ఒక వారానికి ఒక 3-4 షార్ట్స్ కానీ, ఒక లాంగ్ వీడియోస్ 2 కానీ అప్లోడ్ చేయమని చాలామంది చెప్తున్నారు. కొన్ని లొకేషన్ ఉన్నాయి, ఇంకా ఈ ఎండకి ఎక్కడ తిరగలేకపోతున్నాం, చాలా హీట్ అవుతుంది. కాబట్టి కొంచెం హీట్ తగ్గిన తర్వాత ఇంకా మంచి లొకేషన్లు ఉన్నాయి, అవన్నీ చూద్దాం, చూపిస్తాను. మరొకసారి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్.